విలేజ్ స్మార్ట్ శంకర్ ట్రిపుల్ డిమాక్ అన్నా ఈ స్టెప్ విలేజ్ స్మార్ట్ బిగ్ బుల్ 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 బుల్. ఫస్ట్ నాకు శంకర్ గాడు ఎటు పోయాడో దొరకాలి. వాడు నా దొంగతనం మైండ్ తీసుకుపోయి ఏడేడు దొంగతనాలు చేస్తుండో. విలేజ్ స్మార్ట్ శంకర్ ట్రిపుల్ డిమాక్ 1 2 3 ట్రిపుల్ డిమాక్. అన్నా ఏట పోదాం బాయ్, టైం అవుతుంది ఈడ. గోడ దుంకి పోదాం. అన్న ముందుగాల అయితే నువ్వు గోడ దుంకన్నా. అన్నా దుంకే, నువ్వు విలేజ్ స్మార్ట్ దుంకనా? దుంకన్నా దుంకుతారా? కాకపోతే గోడ పైకుంది, భూమి కిందికి అయిపోయింది. దుంకాలా? దుంగుదాం. ఏం కదా దుంకే. విలేజ్ స్మార్ట్ ఏమ్రా నన్ను చూసి నవ్వుతారేమ్రా మీరు? నవ్వద్దు, మనం విలేజ్ స్మార్ట్. అరే ఈ విలేజ్ మనకన్నా స్మార్ట్ ఎవరు ఉన్నారా? ఇంకా మేమేనా? రా మీరారా? నువ్వేనా? అది ఇంకేడు అడిగినా అట్లా చెప్పాలి. మీ పేరు చెప్పొద్దు. నువ్వేనా? నేను మీ మైండ్ వాడుకుంటా, కానీ స్మార్ట్ నేనే చెప్పాలి. ఓకేనా? ఏమంటున్నా? అంతేనా? నువ్వు చెప్పినట్టే. రైట్ రెడీ. అన్నా నువ్వు విలేజ్ స్మార్ట్, మరి ఒక్క స్టెప్ రాదన్నా? అయ్యన్నా అయ్యానా? స్టెప్ ఒక్కసారి, ఒక్కటే స్టెప్ అయ్యాలరా? అయ్యానా? ఏ స్టెప్ వేద్దాం? ఏదో ఒక స్టెప్ అయ్యానా? స్టెప్ వేస్తున్నా చూడండి రా. అన్నా ఈ స్టెప్ అన్నా నువ్వు విలేజ్ స్మార్ట్ అన్నా. ఇది స్టెప్ రాకపోతే మా ఇజ్జత్ పోదా అన్న. దండగాను నువ్వు స్టెప్ వేసి. అన్న నీకు డాన్స్ వస్తుందా అన్న? స్టెప్ వస్తుందా నీకు? డాన్స్ వస్తుంది ఏమన్నా? మా నీతో దిమ్మకు ఖరాబ్ అవుతుంది మాకు. ఏం మాట్లాడుతుర్రా మీరు? ఇట్లా ఇద్దరు మీరు ఇంకోసారి నా గురించి తప్పు మాట్లాడారు అనుకో, ఇద్దరిని లేవట్టి ఎవటి తెస్తామనుకుంటున్నావా? విలేజ్ స్మార్ట్ బిగ్ బుల్ 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 బుల్. నేనెవరినిరా? బిగ్ బుల్ నేనెవరినిరా? బిగ్ బుల్ నేనెవరినిరా? అన్న నీకు షోలీలో ఆడుతుంది అన్న బిగ్ బుల్ అంటే. అరే నువ్వు సూపర్ చెప్పినారా బుల్ బుల్ అని. మరి ఏమనుకున్నా మరి? ఏది మర్చిపోను, అన్నని మర్చిపోను, వదిన మర్చిపోను. అరే నేనురా బిగ్ బుల్. నా ఇజ్జత్ అంతా ఏకుర్రా. కూర్చునేది నేనా, కుర్చీ మీద మీరారా? అన్న సారీ అన్న సారీ. అబ్బా ఏంద్రుడు. అరే మందిరి భయపెట్టే ఈ బిగ్ బుల్ వీడంటే భయపడడం ఏంద్రా? రే ఇట్లా నువ్వు ఇట్లా ఎందుకు భయపడుతున్నావు నన్ను అట్లా? అన్న నువ్వు భయపడతావు అనుకోలే అన్న. నేను భయపడ్డా అన్న నువ్వు పిరిపితిలో అనుకోలేను అన్న. నేను భయపడవు అనుకోలేను. అరే ఇవన్నీ కావు. నేను భయపడ్డా, మీరు భయపడ్డా తర్వాత విషయం. స్మార్ట్ శంకర్ అని పట్టుకోవాలరా. నా దొంగతనం మైండ్ అంతా దానికి ఎక్కిచ్చిర్రు. వాడు మన దొంగతనాలు ఎన్ని చేస్తుండోరా. పట్టుకోవాలని పట్టుకుదాంపా. స్మార్ట్ బిగ్ బుల్ బిగ్ బుల్ బిగ్ బుల్. అన్నా ఇంకోసం లోడ్ అవుతున్నాయి. దొంగతనం ఇద్దాంపా అన్న. దొంగతనమా? బీరుకు పైసలు ఇద్దాం. టైం కావద్దారా? పా అన్న, ఈ పైసలు ఉన్న చేతులా. అదే మనము టైం చూసుకొని దొంగతనం చేయాలి ఏదైనా. వింటున్నావా? మనం ఇప్పుడు ఇట్లా పోయినామనుకో, అక్కడ సత్తిగా ఉన్నాడు అనుకో, మనల్ని పట్టుకొని పోలీస్ స్టేషన్లో వేస్తాడు, పెద్ద మనుషులు కూడా పెడతాడు. ఏమంటున్నా? మనం టైం చూసుకొని పోదాం. ఏమంటున్నా? విలేజ్ స్మార్ట్ బిజినెస్. అరే సామాన్ ఇవ్వకుండా చూసుకో. శంకర్ వస్తా నడకాలి. సరేనా?
శంకర్ వస్తాను అడుకో పక్కా సన్నా సరే అన్న సరే వాడు వచ్చి మొత్తం దొంగతనం చేసుకుని పోతున్నాడు సరే అన్న. మనం అడకాలి సరే అన్న సరేనా సరే అన్న అరే ఆ సత్యాడు లేనట్టున్నాడు, మనం ముగ్గురం మనిషికి బీర్ చేసి ఎత్తుకొని పోదాం రా, సరేనా? బీర్ చేసి అమ్ముకుంటే రూపాయి కూడా రాదురా. ఇనుప సామాన్ ఎత్తుకుపోదాం, పైసలు బాగా వస్తాయి. స్మర్ శంకర్ అంటావు ఈ బీసీ ఎత్తుకోదామంటున్నావా? ఆటను కూడా రాదా అమ్ముకుంటే? పెద్ద పెద్ద దొంగలు చేయాలి ఏమనుకున్నావు? మంచిగా పైసలు వస్తాయి, పెద్ద పెద్ద దొంగలు చేయాలి. నీకేం తెలుసా నా స్మర్ శంకర్ అంటావు? దిమ్మాకున్నది అసలు నీకు? అరే నా ఇజ్జత్ తీయకుర్రా ఈడ కూడా పోదాం. సరే పెద్ద సమ్మాన్ ఎత్తుకోదాం, సరేనా? పారా అరే పారా మరి. నువ్వు ఓనా, నువ్వు విలేజ్ ఇష్టమాటే ఓనా. అరే సీసాలు చాలా ఉన్నాయి కదా, సీసాలు ఎత్తుకోదామా? అరే గిట్లా నూకిస్తాను రా మొత్తం మొత్తం. స్మార్ట్ శంకర్ రా, విలేజ్ నేను విలేజ్ స్మార్ట్ శంకర్. అన్న నీకు సిగ్గుంది అన్న, ఇంత ముందుగా చెప్తే ఇంకా సీసాలు చెప్తే ఇంకా సీసాలు తీసుకోవద్దని. ఇనుప సామాన్ ఎత్తుకోదాం. మంచిగా ఇనుప సామాన్ ఎత్తుకోవాలి, మంచిగా గట్టి గట్టిది. నువ్వు ఇష్టపట్లకి లేవు. సైకిల్ అన్నాక వేస్తాం మంచిగా. సరే తీరా, సరేరా. స్మార్ట్ విలేజ్ శంకర్ అన్నాడ ఎక్కుదాం రా బుక్కిని. తీసుకోరా అయితే. అన్నా నువ్వు విలేజ్ ఇష్టపట్ట అన్నా, నువ్వే ఎత్తుకోవో. అవునా నువ్వు ఎత్తుకోవాలన్నా? అరే మీరు నా కింద పని చేస్తారా, మీరు ఎత్తుకోవాలి, నేను కాదు ఎత్తుకునేది. నువ్వే ఎత్తుకోవాలన్నా. అరే మీరు ఎత్తుకోవాలిరా. నువ్వే ఎత్తుకోవాలన్నా. అరే మేం కాదురా, నువ్వు ఎత్తుకోవాలి. నువ్వే ఎత్తుకోవాలన్నా. అరే నువ్వు ఎత్తుకోవాలిరా. నువ్వు ఎత్తుకోరా, అరే ఎత్తురా. అరే శంకర్ అని నొల్లి వస్తుంది పారా చూద్దాం. అవునన్నా అవునన్నా అవునన్నా. ఫస్ట్ అద్దాలి రాది. ఏమరా ఎన్నిసార్లు చెప్పారా మీకు దొంగతనం చేస్తారు ఎందుకు? నేను కాదు దొంగతనం చేసింది, వీళ్ళిద్దరు దొంగతనం చేసిర్రు. మమ్మల్ని అన్న మీరు ముగ్గురు దొంగలేరా? నువ్వు మొన్నటిదాకా మంచిగా ఉండగారు శంకర్, ఇప్పుడు ఏమైందిరా దొంగతనాలు చేస్తున్నావు శంకర్? నేను ఎప్పటి నుంచో దొంగతనాలు చేస్తలేను, చాలా రోజుల నుంచి చేస్తున్నా దొంగతనాలు. ఈ మధ్యలో కాదు, ఎప్పటి నుంచో చేస్తున్నా. కానీ మీ లెక్క నన్ను ఎవ్వరు పట్టుకోలే. వింటున్నారా? మీరు ఎందుకు పట్టుకుంటారో నాకు అర్థం కాదు. దొంగతనాలు చేస్తాం స్మార్ట్ విలేజ్ శంకర్. ఏమంటారా? స్మార్ట్ విలేజ్ స్మార్ట్ విలేజ్ స్మార్ట్ శంకర్. దొంగతనాలు చేస్తాం, మీరు పట్టుకోదు మమ్మల్ని. ఏమంటున్నావు? అంతే పట్టుకోవద్దు కదా ఇల్లు చెప్పినట్టేనా? విలేజ్ స్మార్ట్ విలేజ్ స్మార్ట్. నేనేరా బిగ్ బుల్, మీరేం కాదురా. ఫస్ట్ నాకు శంకర్ ఆడేటి పోయాడు దొరకాలి. వాడు నా దొంగతనం మైండ్ తీసుకుపోయి ఏడేడు దొంగతనాలు చేస్తుండో, నన్ను అంత లాజ్ చేస్తుండ్రా వాడు. వాడిని దొరకబట్టాలి. ఎప్పుడు నీ దొంగతనం చేసే మైండ్ అన్నది, నువ్వు ఎప్పుడు దొంగతనం చేసినావు అని పోలీసులు దొరికిపోయావు. మరి ఇప్పుడు కూడా వాడు కూడా దొరికిపోయావు. నువ్వు ఎప్పుడైనా బుల్బుల్ అన్నావు కానీ నువ్వు వేస్ట్ బుల్బుల్. అరే దొంగతనాలు చేసి దొరికినామనేది కాదురా, ఎన్ని దొంగతనాలు పోయినామనేది ముఖ్యం. మనం ఈ సీసీ దొంగతనం చేసి ఎన్ని రోజులు అవుతుందిరా? దొరికినామా? మరి మాట్లాడతారు. ఇక్కడ బిగ్ బుల్ రోడ్డు పక్క పండి పడ్డ సీసని నువ్వు తెచ్చుకొని అది దొంగతనం చేసినా అంటావు. అరే మీరు నాతో నుండి నా ఇజ్జత్ అంతా తీస్తారేమ్రా? నేను బిగ్ బుల్ని, వాళ్ళందరూ చూస్తుర్రా, నా ఇజ్జత్ అంతా పోతుంది. మొత్తం అయితే మన దగ్గర నుంచి తప్పించుకున్నాం మనం. ఇగో రేయ్, ఇప్పుడు చూడ్రి, ఒకళ్ళ దగ్గర పోతా వాళ్ళు నన్ను గుర్తుపట్టి అరే శంకర్ అన్న నమస్తే అని పెట్టకపోతే నేను అడుగు చూపిస్తా ఇప్పుడు. సరే అన్నా, నీకు దమ్ముంటే ఆమెతో నడిపి మాట్లాడి ఎలా మాట్లాడి చూస్తా. బుజ్జి ఏమేంద్ర శంకర్య, ఆడ ఈడ దొంగదానం చేసుకొచ్చి నా దగ్గరికి వస్తున్నావు? పెద్ద దొంగదానివిరా నువ్వు.
అయ్యో ఇజ్జత్ అంతా అరే నా ఇజ్జంతో పోయింది రాడు వచ్చి విలేజ్ స్మార్ట్ శంకర్ అన్న దమ్ముంటే కొత్త ఫోన్ కూడా అని కొత్త ఫోన్ కొట్టాయి. దమ్ముంటే కొట్టే అన్న. కొట్టకపోతే మీ ముంగనే కొట్టేస్తా. సరే అన్న. బిగ్ బుల్ దగ్గర తీసుకోవడం పర్రా ఏం తీసుకోవద్దు వాళ్ళు వస్తారు దారా. అన్న బిగ్ బుల్ అయితే ఆ శంకర్ గారు సామాన్కి వచ్చి సామాన్ మొత్తం ఎత్తుకోతున్నాయి. అయితే ఎట్లా వేసి పట్టుకోవాలి. పట్టుకుని వేలు ఉరికింది దొరుకుతలేడు. మళ్ళీ దొరకలే నీకే నువ్వే పట్టుకోవాలి. పట్టుకుందాం మనోళ్ళు పోయిర్రు, పట్టుకుందామని పోయిర్రు. దోలాడుతురా దూరాడుతున్నాం ఇంకిద్దరు వేరు ఆడు దొరకాలే. ఏ బ్రో దొరికినావా బ్రో? ఎక్కడెక్కడ పోయినావు బ్రో? నా మైండ్ దొంగలించి ఎన్ని దొంగతనాలు చేసినావు బ్రో? దొరకబట్టిర్రా నిన్ను? విలేజ్ స్మార్ట్ శంకర్. నేను ఎక్కడ దొంగతనం చేయలే, ఎవరికి దొరకలే. వీడియో దొంగతనం చేసింది దొంగతనం చేసింది. ఆగండి బ్రో, నా మైండ్ సగం మైండ్ ఆయన దగ్గర ఉంది. ఆయన ఏమనకండి మీరు. నా కొత్త ఫోన్ దొంగతనం చేసినాడు స్మార్ట్ శంకర్ ఆడు. మా ఇస్మార్ట్ శంకర్ అన్న ఎక్కడ దొంగ ఏ దొంగతనం చేయలే. శంకర్ అన్న మా శంకర్ అన్న స్మార్ట్ శంకర్ తప్పేయలే. మనము ఎక్కడ దొంగతనం చేయలే బ్రో. ఇక్కడ నీదే మైండ్, అక్కడ నీదే మైండ్, రెండు మైండ్లు మొత్తం విలేజ్ స్మార్ట్ అయిపోతుంది. ఇక్కడ నేను ఎక్కడైనా దొంగతనం చేస్తానా? మనం దొంగతనం చేస్తామా బ్రో? దొంగతనం మనం చెయ్యం బ్రో. దొంగతనం చేసినా దొరికే స్పెషాలిటీ మనది. అయినా ఈ ఏరియాలో ఎక్కడ దొంగతనాలు జరిగినా మన దగ్గరికి వస్తారు. అది మన ప్రత్యేకత. అవును బ్రో, వీళ్ళకి ఏం అర్థమవుతలేదు. వీళ్ళేమో మన దగ్గరికి వస్తారు. వీళ్ళంతా మనలో కదా, అవునా కదా? అవును బ్రో, అంతా మనోళ్ళే. ఒక నిమిషం ఏంట్రా బ్రో, మనం మాట్లాడుకుందాం బ్రో. అయినా నువ్వు దొంగతనం చేసి ఎందుకు దొరికినావు బ్రో? అది కాదు బ్రో, నా దాంట్లో ఉన్నది, నా మైండ్లో ఉన్నది నీ చిప్పే బ్రో. కాబట్టి నేను దొరికినా, నువ్వు దొరుకుతావు, నేను దొరుకుతా. అయినా నా మైండ్లో మొత్తం నువ్వే అంటున్నావు బ్రో. నా మైండ్ కాబట్టి నేను అంట బ్రో. మరి నీ మైండ్ కాబట్టి నేను దొరుకుతా బ్రో. ఎట్లయినా బ్రో ఇప్పుడు ఏం చేద్దాం బ్రో? మరి బ్రో నీ మైండ్ నా మైండ్ సేమ్. ఏం చేసినా నేనేం ఆలోచిస్తున్నా నువ్వు అదే ఆలోచిస్తావు కదా బ్రో. కాబట్టి మన మైండ్లో ఏం దొరుకుతుంది ఇప్పుడు? పారిపోదాం. వీళ్ళని తప్పించుకొని మిల్ల పారిపోదాం. మన మనుషులతోటి మనం మిల్ల మారిపోదాం. మిల్ల వెళ్ళండి, కమాన్ రండి. ఫ్రెండ్స్, అయితే ఈ విలేజ్ స్మార్ట్, డబల్ స్మార్ట్, త్రిబుల్ స్మార్ట్ ఈ షార్ట్ ఫిల్మ్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, మా ఛానల్ లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.